సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ ఈ సినిమా చూడండి, సినిమా తీసేయండి. సినిమా తీయడం ఈ సినిమా చూసినంత ఈజీ. అవును, ఈ సినిమా చూస్తే ఎవరైనా సినిమా తీసేయొచ్చు. కెమెరామన్, యాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు అయిపోవచ్చు. ఎంచక్క మీ ఊళ్ళో మీ వాళ్లతో, మీలాంటి వాళ్లతో సినిమా తీసి మీ ఊరి థియేటర్లో రిలీజ్ చేసుకుని హౌస్ఫుల్ కలెక్షన్లతో 100 రోజులు ఆడించేసుకోవచ్చు. సినిమా అవకాశాల కోసం చెప్పులరిగేలా, జేబులు చిల్లులు పడేలా, ఒళ్ళు హూనమయ్యేలా, ఆస్తులు కరిగి ఆశలుడిగి ప్రయత్నించి విసిగి వేసారి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాని వదల్లేక, అందరిలా బతకలేక సతమతమవుతున్న ఎందరికో ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఈ సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమా. యాక్చువల్ గా ఈ సినిమా థియేటర్లో పెద్దగా ఆడలేదు, అందుకని ఎవరికీ తెలియదు. దానికి కారణం కాస్టింగో, పబ్లిసిటీయో, రాంగ్ టైమింగో కావచ్చు. కానీ ఓటీటీలో ఇప్పుడు దుమ్ము రేపుతోంది. అసలు దీన్ని సినిమా అనాలా, మాలెగావ్ లో కుర్రాళ్ల జీవితం అనాలా, వాళ్ళ జీవితాలతో పెనవేసుకుపోయిన సినిమా అనాలా? ఒక్కటి మాత్రం నిజం, సినిమాలో జీవితం, జీవితాల్లో సినిమా. అద్భుతమైన బ్లెండింగ్. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఆర్టిస్టులంతా ఆల్మోస్ట్ కొత్త వాళ్లే అయినా అందరూ వాళ్ళ పాత్రల్లో జీవించేశారు. ఎక్కువ మాట్లాడితే క్యారెక్టర్స్ ఎక్కడా కనబడవు. మాలెగావ్లో మనుషులు మామూలు కుర్రాళ్లే మనకు కనబడతారు. వాళ్ళ నేచురల్ బిహేవియర్, నేచురల్ ఎమోషన్ తో సినిమా చూస్తున్నంత సేపు మన ఫేస్ మీద, మన పెదాల మీద చిన్న చిరునవ్వు చెరిగిపోకుండా ఉంటూనే ఉంటుంది. 1990s లో జరిగే ఈ కథలో నేటివిటీని అప్పటి వెహికల్స్, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్, సెట్స్, అప్పటి సినిమాల పరిస్థితులతో ఎంతో నేచురల్ గా ప్రజెంట్ చేశారు. లో బడ్జెట్ లో కొత్త వాళ్లతో తీశారన్న ఫీలింగ్ ఎక్కడా కలగదు. కథకు తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ తో రిచ్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏఆర్ రెహమాన్ రేంజ్ లో ఉంటుంది. ఒక థీమ్ మ్యూజిక్ లాంటిది వస్తుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఫోటోగ్రఫీ ఫుల్ నేచురల్ గా ఉంటుంది. లైటింగ్ ఎమోషన్ ని ఎలివేట్ చేస్తుంటుంది. ప్రైమ్ వీడియోలో పెర్ఫెక్ట్ తెలుగు డబ్బింగ్ లో ఉంది. తెలంగాణ స్లాంగ్ యూజ్ చేశారు. క్లీన్ మూవీ, ఎవరైనా చూడొచ్చు. ఫ్యామిలీతో ఎంచక్కా ఎంజాయ్ చేసేయచ్చు. షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే కుర్రాళ్ళు, సినిమాల్లోకి వెళ్లాలనుకునే వాళ్ళు, సినిమాల్లో సర్వైవల్ కోసం స్ట్రగుల్స్ పడుతున్న వాళ్ళు ఈ సినిమా చూస్తూ వాళ్ళ బాధలు మర్చిపోయి తర్వాత ఎనలేని ఇన్స్పిరేషన్ పొందుతారు. ఓ రకంగా ఈ కథ ఇప్పటి నేటివిటీకి, ఇప్పటి జనరేషన్ కి కూడా బాగా సెట్ అవుతుంది అనిపించింది. ఇంకా ఈ సినిమా కథ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ట్రై చేయకుండా వెంటనే చూడడం స్టార్ట్ చేసి మాలెగావ్లోని కుర్రాళ్ల జీవితాల్లోకి ఒక మంచి జర్నీ చేసి మంచి ఫీల్ తో బయటకు వచ్చేయండి. ఖచ్చితంగా రెండోసారి చూస్తారు. భవిష్యత్తులో రాబోయే మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.